ప్రభు యేసుక్రీస్తు నామమున శుభోదయం అండి. అందరికి బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, మీ కుటుంబం కొరకు, ఈ యొక్క లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు దీవించునుగాక. మనందరూ కూడా కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. దయగల ప్రభా, కృపగల దేవ, మహిమగల తండ్రి, నాయన మరీ దినము నీ వాగ్దానంతో మాతో మాట్లాడమని, మహిమ ఘనతకెత్తి ప్రభావం పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభా, మరి ఈరోజు తండ్రి మనతో మాట్లాడుతున్న మాట, ప్రభు వారు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మనం 12వ వచనం ఒకసారి చూద్దాం. కావున సంతోషముగా నుండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ప్రియ సోదరి, ప్రియ సోదర, మరి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నరులకు శ్రేష్టమైనది ఏమిటి? మనం చాలా అది గొప్పది, ఇది గొప్పది, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏవేవో ఊహించేసుకుంటాం. కానీ సోదరి, సోదర, దేవుడు చెబుతున్న మాట, భూమి మీద సూర్యుని కింద నరులకు శ్రేష్టమైనది ఏమిటి అంటే, చూడండి ఇక్కడ క్లియర్గా మహాజ్ఞాని సెలవిచ్చి ఉన్నారు. ఏంటంటది? సంతోషముగా నుండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది మరొకటి నరులకు లేదట. ఏంటి సంతోషం? అందరూ సంతోషంగా ఉండాలి, బాధగా ఏర్పులతో, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బంది ఉండాలని అనుకుంటారా? అనుకోరుగా. ఎప్పుడు సంతోషం ఉండాలి. అసలు సంతోషం అంటే ఏంటంటే, ఏ స్థితిలో ఉన్నా ఈ స్థితిని నాకు దేవుడు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రమని ఎవరైతే ఉండగలరో వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. పౌలు గారు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మళ్ళా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు ఆయన. ఆయన ఎక్కడ ఉన్నారు అంటే, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనం ఆనందంగా ఉండాలి, ఎటువంటి సందర్భమైనా మనకు సంతోషం కలగాలంటే ముందు ఒకటి డిసైడ్ అయిపోయింది. ఏంటి అది అంటే, పై వచనం చూడండి ఒకసారి, 11వ వచనం. దేని కాలముందు అది చక్కగా నుండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయం నుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలన తెలుసుకున్నట్టుగా చాలా. సోదరి, సోదర, దేని కాలముందు అంటే ఏ సమయముందు అది చక్కగా నుండినట్లు సమస్తం ఆయన నియమించి ఉన్నాడట. ఇప్పుడు ఒక కష్టం వచ్చిందంటే అది దేవుడి చిత్తమై ఉంది కనుక నీకు ఆ కష్టం అలాట్ చేసేది. చూసారండి, నీకు ఒక లాభం వచ్చిందనుకోండి, అది దేవుడి చిత్తమైంది కనుక లాభం ఇచ్చాడు. నీకు నష్టం వచ్చిందనుకోండి, అది దేవుడి చిత్తమైంది కనుక నష్టం ఇచ్చాడు. అదేనండి సోదరి, సోదర, ఈరోజు నీ స్థితిలో ఏ విధంగా ఉందంటే అది దేవుడి చిత్తమై ఉన్నది. సోదరి, సోదర, కావున ఆయన చిత్తానికి విరోధంగా మనం ఏం చేస్తున్నాం అంటే, నేను ఇలా ఉండకూడదు, నేను అలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండాలని మనం అనుకుంటే ఆయన చిత్తానికి విరోధంగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నామండి? ఎప్పుడు మన జీవితంలో సంతోషం అనేది నరుడికి ఉండదు. సోదర, సోదరి, కనుక ఆయన చిత్తము, శ్రమైనా కష్టమైనా ఏదైనా ఆయన చిత్తం ఇది. ఈ సమయంలో ఆయన దీనికి ఎలా చేశాడు కనుక అది వచ్చింది. అది తీసే సమయం ఆయనే అలౌట్ చేస్తాడు, అప్పుడు అది తీసేస్తాడు అని నిరీక్షణ కలిగి పౌలు చెప్పినట్టుగా పొందబోయే మహిమను చూస్తే ఇప్పటి కాలంలో శ్రమలే కాదట, ఇప్పుడు ఉన్నవన్నీ కూడా నేను పెంటగా ఎంచుతున్నాను అంటున్నాడు. మన ఏ స్థితి ఉన్నా ఆయన ఇంకా ద బెస్ట్ అనేది నీకు ఇవ్వబోతున్నాడు. ఇది తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడంటే, వాడు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాడు? సంతోషముగా ఉంటాడు. ఇంకా అదే ప్రసంగిలో 22లో మాట ఉంటుంది ఏంటి? ఏటట చూడండి, 22లో చివరన, వారు తమ క్రియలందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలు లేదను సంగతి నేను తెలుసుకుంటున్నాను. ఇది వారి భాగము. అంటే మనం చేసే పనులు, క్రియలంటే పనులు అండి. వారు తమ క్రియలందు సంతోషించుట కంటే వారికి ఏ మేలును లేదట. అంటే నువ్వు చేయడానికి నీకు ఇచ్చిన ఏ పనైనా, నువ్వు చేస్తున్న ఏ పనైనా అది ఎలా చేయాలంట? నసుక్కున్నట్టు, ఇసుక్కున్నట్టు, బాధపడిపోతా పని చేసావు అనుకోండి, ఎప్పుడూ నీకు సంతోషం ఉండదు.
నీకు ఇచ్చే పని చిన్న పన్నా పెద్ద పన్నా ఏ పని కాదు. ఇచ్చే పని నువ్వు బాధ్యతగా నమ్మకంగా దేవుని చిత్తంలో నాకు ఈ పని చెప్పాడు, ఈ పని నేను దేవునికి మహిమగా చేయాలి, నిజాయితీగా చేయాలి, నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలని నువ్వు సంతోషంగా చేయగలిగితే నీ జీవితం ఎప్పుడూ సంతోషం ఉంటుంది. నీటి కాలన నాటబడిన చెట్టు వలె ఎప్పుడు ఫలించి కొమ్మలాగే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఏంటి 100% అటువంటి ఆశీర్వాదం పొందుకుంటావు. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియ సోదరి సోదర, మరి ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ఈరోజు జీవజల స్వస్థతారాధన మరి అవకాశం అందరూ ఏకీవించి దేవుని ఆశీర్వాదము స్వస్థత పొందుకోవాల్సిందిగా